ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ ఇతర మిత్ర దేశాలు ఇచ్చిన 21 రోజుల కాల్పుల విరమణ పిలుపును నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేసింది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడాలని, అందుకు పూర్తిస్థాయి దళాలను వాడాలని ఇజ్రాయెల్ సైన్యానికి ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. హెజ్బుల్లాపై విజయం సాధించే వరకు దాడులు ఆపకూడదని నెతన్యాహు పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్కు వెళ్లే ముందు ఆదేశించినట్టు పేర్కొంది. నెతన్యాహు విదేశీ పర్యటనల వేళ తాత్కాలిక ప్రధానిగా ఉండే ఆ దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ కాల్పుల విరమణ లేదనే విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. లెబనాన్పై ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెబనాన్పై భూతల దాడులు చేసే అవకాశం ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లెబనాన్ సరిహద్దుల సమీపంలోని దళాలను భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు.